జూన్ 27 చరిత్రలో ఈ రోజు మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి జూన్ 27వ తేదీ 1839వ సంవత్సరం జూన్ 27వ తేదీన మరణించారు. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దం ప్రారంభంలో వాయువ్య భారత ఉపఖండాన్ని పరిపాలించిన సిక్కు సామ్రాజ్యానికి మొదటి మహారాజు. ఆయన్ని షేర్-ఏ పంజాబ్ అని కూడా పిలుస్తారు. మహారాజా రంజిత్ సింగ్ నవంబర్ 13, 1780లో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న గుజ్రాన్వాలాలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే అతను దౌత్య సైనిక నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఈ విద్యలతో అతను 1799లో లాహోర్ను స్వాధీనం చేసుకున్నాడు. ఇది అతని తొలి ముఖ్యమైన విజయం. ఈ గెలుపు సిక్కు సామ్రాజ్యానికి పునాది వేసింది. 1801వ సంవత్సరంలో రంజిత్ సింగ్ మహారాజా బిరుదును స్వీకరించారు. అతనికి గురునానక్ జీ వారసుడు పట్టాభిషేకం చేశాడు. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ను ఒక బలమైన ప్రావిన్స్ గా ఏకం చేయటమే కాకుండా తన జీవిత కాలంలో బ్రిటిష్ వారిని తన సామ్రాజ్యం దగ్గరికి కూడా రానివ్వలేదు. విలువైన కోహినూర్ వజ్రం మహారాజా రంజిత్ సింగ్ ఖజానాలో హైలైట్. మహారాజా రంజిత్ సింగ్ మరణంతో సిక్కు సామ్రాజ్యంలో అస్థిరత ఏర్పడి విచ్ఛిన్న కాలం ప్రారంభమైంది. అతని వారసులలో నాయకత్వ లక్షణాలు లేకపోవటం వల్ల క్రమంగా సామ్రాజ్యం బలహీనపడింది. చివరికి 1849లో బ్రిటిష్ సామ్రాజ్యానికి లొంగిపోయింది. సామ్ మానేక్షా జూన్ 27, 2008న మరణించారు. 1971 భారతదేశం పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత సైన్యం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఇంకా ఫీల్డ్ మార్షల్ హోదాను కలిగి ఉన్న మొదటి భారతీయ సైనిక అధికారి సామ్ మానేక్షా. ఆయన్ని శామ్ బహదూర్ అని కూడా అంటారు. శామ్ మానేక్షా ఏప్రిల్ 3, 1914న పంజాబ్లోని అమృత్సర్లో పార్సీ కుటుంబంలో జన్మించారు. 1932వ సంవత్సరంలో శామ్ మానేక్షా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో అడ్మిషన్ తీసుకుని 1934లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో శామ్ బహదూర్ జపాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ యుద్ధంలో అతని ధైర్యానికి మిలిటరీ క్రాస్ లభించింది. అదే సమయంలో 1962 ఇండియా చైనా యుద్ధ సమయంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే 1971లో జరిగిన ఇండియన్ పాకిస్తాన్ యుద్ధంలో శామ్ మానేక్షా భారత సైన్యానికి చీఫ్ గా ఉన్నారు. ఆయన వ్యూహాత్మక నాయకత్వం ఇంకా నైపుణ్యం భారతదేశాన్ని నిర్ణయాత్మక విజయం వైపు నడిపించాయి. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందడంలో సహాయపడింది. ఆ తర్వాత 1973వ సంవత్సరంలో శామ్ మానేక్షా భారత సైన్యంలో అత్యున్నత సైనిక ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ స్థాయికి పదోన్నతి పొందారు. 1967వ సంవత్సరం జూన్ 27వ తేదీన ఇండియన్ ఎయిర్లైన్స్ మొదటి స్వదేశీ ప్యాసింజర్ విమానాన్ని అందుకుంది. దాని పేరు ఏవీఆర్ఓ హ్యావ్కార్ సిద్దిలే HS-748. దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇంకా బ్రిటిష్ కంపెనీ ఏవీఆర్ఓ సంయుక్తంగా తయారు చేశాయి. HS-748 ప్రత్యేకంగా చిన్న మధ్యస్థ శ్రేణి విమానాల కోసం రూపొందింది. ఇందులో 40 నుంచి 48 మంది కూర్చునే వీలు ఉంటుంది. ఈ విమానాల తయారీ భారతదేశంలో ప్రారంభించినప్పుడు దాని పేరును HL-748 గా మార్చారు. తరువాత HAL 89 విమానాలను తయారు చేసింది. వీటిలో 72 ఎయిర్ క్రాఫ్టులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇంకా 17 ఇండియన్ ఎయిర్లైన్స్ కోసం తయారయ్యాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ విమానాన్ని ప్రధానంగా ప్రాంతీయ మార్గాల్లో ఉపయోగించింది. 1967వ సంవత్సరం జూన్ 27వ తేదీన లండన్లోని బార్క్లేస్ బ్యాంక్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎం ప్రారంభించబడింది. జాన్ షెపర్డ్ బారెన్ ఏటీఎం మిషన్లను రూపొందించిన మొదటి వ్యక్తి. వీటిని లండన్లోని వివిధ ప్రదేశాలలో ఉంచారు. తరువాత దీనికి పెరుగుతున్న ఆదరణ చూసి బారెన్ మరో 50 యంత్రాలను తయారు చేశాడు. జాన్ షెపర్డ్ బారెన్ కి చాక్లెట్ వెండింగ్ మిషన్ నుండి ఏటీఎం మిషన్ ను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని అంటారు. బ్రిటిష్ హాస్య నటుడు రెగ్ వార్న్ ఈ ఏటీఎం మిషన్ నుంచి మొట్టమొదట డబ్బు డ్రా చేశాడు. ఆ సమయంలో ఈ యంత్రం నుండి ఒకేసారి గరిష్టంగా 10 పౌండ్లు మాత్రమే పంపిణీ అయ్యేవి. అంటే నేటి కాలానికి దాదాపు 1000 రూపాయలు. అయితే ఈ మిషన్ లో ఏటీఎం కార్డును ఉపయోగించలేదు. మిషన్ లోని చెక్కు నుంచి డబ్బులు డ్రా అయ్యేవి.
1966వ సంవత్సరంలో జేమ్స్ గడ్ఫెల్లో ఏటీఎం టెక్నాలజీ మొదటి పేటెంట్ను పొందింది. ఇందులో చెక్కు బదులు ప్లాస్టిక్ కార్డ్ వినియోగించారు. ఇది నేటి వరకు కొనసాగుతోంది. 1957వ సంవత్సరం జూన్ 27వ తేదీన ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని మొదటిసారిగా శాస్త్రీయంగా నిర్ధారించారు. అమెరికా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇంకా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. పొగ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుందని, దానివల్ల మరణం సంభవించగలదని తొలిసారిగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకు ముందు ప్రజల మరణానికి కారణం ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల నుండి కాలుష్యం ఇంకా రసాయనాలే అనే భావన మాత్రమే ప్రజలలో ఉండేది. ఈ అధ్యయనం 1952 నుండి 1955 వరకు జరిగింది. ఈ కాలంలో అమెరికాకు చెందిన 1,87,783 మంది పురుషుల మీద రీసెర్చ్ చేశారు. 44 నెలల పాటు జరిగిన ఈ అధ్యయన కాలంలో 11,783 మంది మరణించారు. ఈ మరణాలన్నిటినీ పరిశోధించిన తరువాత ఈ అధ్యయనం జూన్ 27, 1957న ప్రచురించబడింది. వీరి మరణానికి పొగ తాగటం కూడా ఒక ప్రధాన కారణమని అధ్యయనంలో వెల్లడైంది. ధూమపానం చేసే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 5 నుంచి 15 రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా తేలింది. అయితే ఈ నివేదిక వెలువడిన తర్వాత ప్రజలు 2 వర్గాలుగా విడిపోయారు. చాలా మంది ప్రజలు పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్ చేయగా, చాలా మంది ఈ నివేదికను అంగీకరించడానికి నిరాకరించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే హానిని పరిగణలోకి తీసుకుని చాలా దేశాలు కూడా వివిధ ఆంక్షలు విధించాయి.